మచ్. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు వినయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. మీడియా మిత్రులకి, మీడియా వాళ్ళకి, అందరికీ, పెద్దవాళ్ళకి ఫస్ట్లీ థ్యాంక్ యూ అండి హోస్ట్ చేస్తున్నందుకు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వచ్చినందుకు. ఇందాక మీరు హీరో అంటే కొంచెం బెట్గా, కొంచెం మరీ ఓవర్గా అనిపిస్తుంది, జస్ట్ యాక్టర్ అంటే చాలు. అండ్ సో కాలమేఘ గారికి మూవీ గురించి చెప్పాలి అంటే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. పెద్ద కలహాలు లేని ప్రేమ కథ అని రాసినందుకు, అంటే కలహాలు ఉంటాయి కొంచెం కొంచెం, కానీ ఫోర్స్ఫుల్గా కమర్షియల్గా కలహాలు ఏం పెట్టలేదు. సో న్యాచురల్గా ఫ్లోలో అయింది. సో ఈ స్టేజ్ మీద నేను థ్యాంక్స్ చేయాలనుకుంటుంది ఫస్ట్ నేను నమ్మిన దేవుణ్ణి అండ్ మా అమ్మ నాన్న అన్న ఫ్యామిలీ వాళ్ళని. సో త్రూ అవుట్ ఇక్కడ వరకు రావడానికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఈ నోట్ ఇక్కడ చెప్పాల్సింది ఇంకోటి, మనం లైఫ్లో చేయలేము, ఏం సాధించలేము అని చెప్పి మనని బ్యాక్ స్టాప్ చేసే వాళ్ళు కూడా ఐ వాంట్ టు థ్యాంక్. ఎందుకంటే అలాంటి వ్యక్తులు లేనప్పుడు మనం వదిలేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, కానీ ఆ మాటలు గుర్తొచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉండాలి, ఏదో చేయాలి, ఏదో సాధించాలని డెఫినెట్గా అనిపిస్తుంది. సో మోస్ట్లీ మనకు సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఎలా అయితే చెప్పాలో, మనని సాధించలేవు, ఏం చేయలేవు అని చెప్పే వాళ్ళకి కూడా ఐ వాంట్ టు థ్యాంక్ యూ. సో మీరు అలానే ఉండండి, నేను కొంచెం బూస్టప్ అవుతుంది కొంచెం మాకు కూడా. సో అండ్ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్న అందరూ మోస్ట్లీ మేము ఫ్రెండ్స్ అని అందరూ చెప్తున్నాం. సో నేను పేరు పేరున ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అని నేను చెప్పను. ఐ డోంట్ వాంట్ థ్యాంక్ ఎనీవన్. సో నేను ఒక్కటే చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇక్కడ వరకు రావడానికి లైఫ్లో చాలా స్ట్రగుల్ ఉంటాం, లైక్ వాట్ ఎవర్ సిచ్యువేషన్, ప్రతి వాళ్ళ లైఫ్లో చాలా కష్టాలు ఉంటాయి, సిచ్యువేషన్స్, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ. సో ఎవర్ గివ్ అప్ ఇవ్వకండి. అంటే వన్ డే గుడ్ డేస్ విల్ బికమ్. సో బీ పాజిటివ్, దేవుని నమ్మండి, దేవుడు చూసుకుంటాడు మేబీ వన్ ఫైన్ డే. సో సో అంతే, ఇంక నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. సో మెయిన్లీ ఈ మూవీ సక్సెస్ అవుతుంది, ఎలా రిజల్ట్ వస్తుంది, ఏమవుతుంది అని కంటే మోస్ట్లీ ఒక ఇండిపెండెంట్ మూవీ స్క్రాచ్ నుంచి సినిమా థియేటర్ వరకు రావడానికి ఇదే పెద్ద అచీవ్మెంట్. సో ఒక ఇండిపెండెంట్ మూవీ ఇక్కడ వరకు రావడం, థియేటర్లో రిలీజ్ అవ్వడం అనేది, అంటే వీఆర్ ఆల్మోస్ట్ వీఆర్ అచీవర్స్ యాక్చువల్లీ. సో వీఆర్ సక్సెస్ఫుల్, మేము సక్సెస్ఫుల్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఏంటంటే కొంచెం టెన్షన్ ఉండేది ప్రొడ్యూసర్కే, మాకు కొంచెం తగ్గిపోయింది. ఓకే, సో మనీ వస్తే ఓకే ఫైన్ ఇంకా. సో మనం అచీవ్ అయినట్టే. అండ్ మోస్ట్లీ అంటే మై ఫేవరెట్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు, ఆయన ట్వీట్ చూసినప్పుడే చాలు ఇంకా ఈ ప్రాజెక్ట్కి, దట్ ఈస్ సమ్హౌ గుడ్ అప్రిషియేషన్ ఆయన దగ్గర నుంచి రావడం. అండ్ ఎవరెవరైతే ఈ మూవీలకు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ, అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందని అందరు అంటున్నారు కాబట్టి, సో మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. సో బేసికల్ థ్యాంక్స్ చెప్పదని చెప్పి. సో వి వర్క్ హార్డ్, బీ పాజిటివ్, అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరూ వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ కంగారు, మీ ఆతృత, ఎగ్జైట్మెంట్ అన్నీ మాకు అర్థమయ్యాయి. సో జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి